హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి ఈరోజు ఎనర్జీస్ రావటం అయితే కర్మ సంబంధించి ఎనర్జీస్ రావటం అయితే జరిగిందండి. మరి మీరు ఇప్పటికే అనుకుంటున్నారు ఎప్పటికైనా జరుగుతుందని మీరు మనసుకైతే అనుకుంటున్నారు కొంట అనుకున్నట్టే మీరు ఎక్స్పెక్ట్ చేసిందే జరుగుతుందండి. అలానే ఒకరి నుండి కాంటాక్ట్ కూడా వస్తుంది. అసలు ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించి ఈరోజు వీడియోలో అయితే ఉంటుంది. అంటే ఇక్కడ కర్మ సంబంధించిన ఎనర్జీస్ ఎప్పుడైతే వచ్చిందో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మీరు అనుకోవచ్చు కదా, అసలు మీరు ఎవరితోటి ఏ విషయాలు అబద్ధాలు చెప్పడం కానీ, చెప్పుడు మాట తప్పుడు మాటలు చెప్పడం కానీ ఇవేమీ చేయలేదు. మీరు నిజాయితీగా ఉన్నారు బంధం విషయంలోని. అండ్ ఒకరి ఎమోషన్స్ ఫీలింగ్స్తో ఆడుకోవడం కానీ, ఒకరి జీవితంతో ఆడుకోవడం కానీ మీరైతే చేయలేదు. ఇప్పటికీ అనుకుంటారండి అసలు మీ లైఫ్ని ఇలా నాశనం చేయడానికి వాళ్ళెవరు, అండ్ ఈ బంధం ఎందుకు వీరితో ముడిపడింది, ఇలాంటి వారు ఇలా చేసేవారు సంతోషంగా ఉంటున్నారు. మరి అలాంటి వారికి ఏ రోజైనా సరే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీతో మాట్లాడే అసలు వారు ఇలా చేశారని, వారి తప్పనేది ఒప్పుకుంటారా లేదా అని మీరే ఎవరైతే అనుకుంటున్నారో ఇక్కడ ఎనర్జీస్ అయితే ఈరోజు అలానే వచ్చాయండి. మీరు ఎక్స్పెక్ట్ చేయందే అండ్ మీరు అనుకున్నదే జరుగుతుంది. అంటే మీరు అనుకున్నది అనుకుంటారు కదా, ఇప్పటికీ అనుకుంటారు మనసులో, నాకు తెలుసు ఎప్పటికైనా ఇదే జరుగుతుంది నాకు తెలుసు అని మీరైతే అనుకుంటారు కదా, అదే జరుగుతుంది. అలానే ఎక్స్పెక్ట్ చేయండి ఏంటంటే ఒక కాంటాక్ట్ అయితే వస్తుందండి. ఈ కాంటాక్ట్ మీరు అసలు నమ్మలేరు. అసలు వీళ్ళేంటి మీకు ఫోన్ చేసి మాట్లాడడం ఏంటి, అసలు ఏం జరిగింది, ఇలా జరుగుతుందా అని నేను మామూలుగా అనుకున్నాను కానీ నిజంగా జరిగిందా అన్న ఫీలింగ్ మీకైతే వస్తుంది. ఇక్కడ మీకు ఎగ్జైట్మెంట్ తీసుకురావడం అనేది కాదండి, ఎనర్జీస్ అన్నది నేను ఇక్కడ ప్రశ్నతో తీశాను. ఈరోజు ఎనర్జీస్ ఏ విధంగా వచ్చాయంటే కర్మ సంబంధించి ఎనర్జీస్ అయితే వచ్చాయి. మీరు అనుకుంటారు కదా మీరు చేసింది మంచి ఉంది, కానీ ఇక్కడ మీరు మిమ్మల్ని చెడ్డ కింద క్రియేట్ చేసి అసలు మీ లైఫ్లో మిమ్మల్ని ఒక క్వశ్చన్ మార్క్లా పెట్టేసి వెళ్ళిపోయిన ఈ పర్సన్ ఈ రోజన్న రోజు కర్మ అన్నది రిటర్న్ అవ్వబోతుందండి వారి లైఫ్లో. వీళ్ళు ఎవరైనా కావచ్చు, మీరు ఎవరినైతే రిలేటెడ్గా తీసుకుంటున్నారో ఈ పర్సన్ మళ్ళీ మీ గురించి ఆలోచించే రోజైతే వస్తుంది. ప్రజెంట్ ఎనర్జీస్ అయితే జరుగుతున్నాయి అనుకుంటా అండి, జరిగేది కూడా ఇదే. మరి రీడింగ్లోకి వెళ్తుంటే రీడింగ్ ఇచ్చే ముందు ఎనర్జీస్ అనేది చెక్ చేస్తాం కదా, అలానే ఈ ఎనర్జీస్లో 2 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీశాను. ఈరోజు ఎనర్జీస్ ఏ విధంగా వచ్చాయి అని 2 కార్డ్స్ తీస్తే ఈ కార్డ్స్లో ఫస్ట్ది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండ్ క్లారిఫికేషన్ 8 ఆఫ్ ఫ్యాన్స్ అయితే వచ్చింది. ఇది జరుగుతుంది ఏంటంటే ఈరోజు గురువారం కదా, ఈ గురువారం అన్నది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ రావడం అయితే జరిగింది. అండ్ మీకు 48 అవర్స్లో కూడా ఒక కాంటాక్ట్ అయితే వస్తుందంటండి. ఆ కాంటాక్ట్ వచ్చేది కూడా ఎలా ఉంటుంది అంటే మీరు అనుకుంటారు కదా వాళ్ళ పాపని వాళ్ళే పోతారు, వాళ్ళ కర్మ వాళ్ళకే తగులుతుంది, ఎప్పటికైనా మీ గురించి తెలుసుకుంటారు, అసలు మీ లైఫ్ నాశనం చేస్తున్న వాళ్ళ గురించి మీరు ఎప్పుడైనా తెలుసుకోగలరు అని ఎవరైతే అనుకుంటున్నారో ఈ ఎనర్జీస్ ఈరోజు సమాధానాలు అయితే ఇచ్చాయండి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎనర్జీ ఈరోజు మీరు ఒక న్యూస్ అయితే వినబోతున్నారు. ఆ న్యూస్ అన్నది 48 అవర్స్లో మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అసలు ఏం జరుగుతుంది, అసలు ఏం జరిగింది, మీతో ఎవరు మాట్లాడబోతున్నారు, అసలు ఇదంతా ఏంటి, కర్మ ఏంటి, కర్మ రిటర్న్ అవ్వటం ఏంటి, మీరు అనుకున్నది ఏంటి, జరిగిపోయింది ఏంటి, జరుగుతుంది ఏంటి, అసలు మీరు ఎందుకు ఇలా అనుకున్నారు, అనుకున్నది ఇలా జరుగుతుందా అన్న మనసుకి మీకు ప్రతిదీ అనిపిస్తూనే ఉంటుందండి. అంటే మీరు అనుకోవచ్చు ఏదైనా సరే మీరు మంచి చేశారండి, ఒక జీవితం నాశనం చేసేలాగైతే ఉండలేదు. ఒకరికి జీవితం ఇచ్చారు, మీ జీవితం నాశనం చేసుకున్నారు. ఒకరికి మంచి చెప్పారు అండ్ మిమ్మల్ని చెడుగా క్రియేట్ చేశారు. అంటే మీరు చేసిందంతా ఒక పాజిటివ్ అయితే మీకు ఇచ్చిన ఫలితం ఏంటి, నెగిటివ్. అంటే మిమ్మల్ని బ్యాడ్ ఇంప్రెషన్లో అందరి దృష్టిలో పడిపోయారు. మీరు తప్పు చేసినా చేయకపోయినా సరే, తప్పు చేసింది మీ మనస్సాక్షికి తెలుసు, తప్పు చేయింది జనాలకి తెలుసు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎనర్జీ. మీరు ఇప్పటికీ అనుకుంటారు కదా కర్మ అన్నది ఉంటుంది, ఏది చేస్తే అదే తిరిగి వస్తుంది, అది ఎప్పటికైనా జరుగుతుంది అని మీ మైండ్లో ఎవరైతే అనుకుంటున్నారో అదే ఎనర్జీ ఈరోజు రావటం అయితే జరిగిందండి. ఇక్కడ దీనికి సంబంధించి ఏంటంటే ఈరోజు స్టార్ట్ అయ్యాయి 48 అవర్స్లో మీరు ఒక న్యూస్ అయితే వినబోతారండి. ఆ న్యూస్ అన్నది మీరు అనుకున్నదే జరుగుతుంది, జరిగింది అన్న విషయం మీరైతే తెలుసుకుంటున్నారు. ఆ తెలిసేది ఎలా ఉంటుంది కూడా
దీనికి 2 ఎనర్జీస్ కార్డ్స్కి క్లారిఫికేషన్ అయితే తీద్దాం. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎనర్జీ ఏంటంటే ఏదైతే ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారో అదే మొదలవబోతుంది, ఏదైతే దూరం అయిపోయింది అనుకుంటున్నారో అదే తిరిగి వస్తుంది, ఎవరైతే మీ అవసరం లేదని వెళ్ళిపోయారో వాళ్ళే మీ అవసరం వాళ్ళకి వచ్చి మాట్లాడడం అయితే జరుగుతుంది. అంటే ఎప్పుడు లేని బంధాలు కలుస్తాయి, ఎప్పుడు లేని మాటలు వినబోతారు, ఎప్పుడు లేని మనుషుల్లో మార్పు అయితే చూడబోతారు. అసలు ఇదంతా ఏంటి, అసలు ఏం జరుగుతుంది, ఇలా ప్రతిదీ మీరు ఈ వీడియోలో క్లారిటీ అయితే వస్తుంది. ఇక్కడ ఎనర్జీస్ ఏం చెప్తున్నాయంటే ఈ రోజైనా కానీ 48 అవర్స్లో కానీ అండ్ ఇక్కడి నుంచి 8 రోజుల్లో కానీ మీరు ఒక న్యూస్ అయితే వింటారండి. మీరు మాట్లాడడం కానీ అండ్ మీరు ఒక విషయం వినటం కానీ జరుగుతుంది. ఈ జరిగేది ఏంటంటే ఈరోజు చాలా స్పెషల్ డేలా కనిపిస్తుందండి. అంటే మేబీ మీ పర్సన్ తోటి గొడవ పడిన రోజు అయి ఉండొచ్చు, ఒకవేళ మీరు బాధపడిన రోజు అయి ఉండొచ్చు, మీకు దూరమైన రోజు అయి ఉండొచ్చు. వీటన్నిటికీ సమాధానం ఈరోజు ఈ రీడింగ్లో ఉండబోతుంది. ఈ 2 ఎనర్జీస్ కార్డ్స్కి క్లారిఫికేషన్ అయితే తీద్దాం. ఈ క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్స్లో 4 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను. మరి అసలు ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్కి అలానే 8 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీస్కి అసలు ఏంటి, దీనికి సంబంధించి ఇక్కడ 4 ఎనర్జీస్ కార్డ్ క్లారిఫికేషన్ అనమాట. మరి ఈ పర్సన్ అయితే అసలు ఏమంటున్నారు, ప్రతి ఎనర్జీస్ కార్డ్ మన ప్రశ్నలతో తీస్తాం కాబట్టి ఫస్ట్ ఎనర్జీస్ కార్డ్ ద ఫూల్, 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ అండ్ పేజ్ ఆఫ్ సోర్డ్స్ అండ్ 6 ఆఫ్ వ్యాండ్స్. ఇదేంటంటే ఏదైనా సరే మీరు మొండితనంగా వెళ్ళలేదండి, మంచితనంగా నిలబడ్డారు. కానీ మీ లైఫ్లో ఉన్నవారు మొండితనంగా వెళ్ళారు. ఈ రోజన్న రోజు మళ్ళీ మిమ్మల్ని వెతుక్కోవటానికి, మళ్ళీ మీ లైఫ్లోకి రావటానికి చేసే ప్రయత్నాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ మొండితనం, మూర్ఖత్వం వాళ్ళు బాగుంటారని అండ్ గొప్ప వస్తుందని అందరూ వీరి గురించి గొప్పగా చెప్పుకుంటారని చాలా ఓయే చేసి వెళ్ళిపోయారండి. మీ విషయంలో మీ వైపు మాట్లాడి అంటే మిమ్మల్ని అసలు అనరాని మాటలు అనడం కానీ అండ్ మూర్ఖత్వంగా మిమ్మల్ని పట్టించుకోకుండా కానీ మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఆడుకుని కానీ వీళ్ళు వెళ్ళిపోయారు. నీ జీవితం ఎలా ఉంటే నాకెందుకు, మీ అవసరం తీరిపోయింది, వారి లైఫ్లో తనకు నచ్చినట్టు ఉండాలనుకుంటాను, వారు మెచ్చిన వాళ్ళతోటి ఉండాలని వెళ్ళిపోయారు. ఇలా ఈ పర్సన్ మైండ్ అయితే ఇలా తీసుకుందండి. కానీ ఈ రోజన్న రోజు వీరు చేసిన పనులకే వీరిప్పుడు సమాధానం చెప్పుకోవాల్సిన టైం అయితే వచ్చింది. ప్రజెంట్ ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే అసలు ఎందుకు ఇంత మూర్ఖత్వం పనులు ఎందుకు, మళ్ళీ ఈ సిచ్యువేషన్ తీసుకురావడం తెంచుకోవడం ఎందుకు అన్న ఆలోచన అయితే కనిపిస్తుంది. దేనికి ఇదంతా ఏంటంటే 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే వచ్చింది. అంటే జరిగిపోయిన కాలం మళ్ళీ వీరు చేసిన పనులన్నీ, వీరు దూరం చేసుకున్న మనుషులు కానీ మళ్ళీ వీరు సమాధానం చెప్పుకోవాల్సిన టైం అయితే వచ్చింది. అంటే ఈ పర్సన్ చెప్పేది ఇప్పుడు మీ మీద ఎక్కువ ఫోకస్ చేశారండి. స్పై ఎనర్జీ అన్నది కనిపిస్తుంది. ఈ స్పై ఎనర్జీస్ కార్డ్స్ ఏంటి అంటే ఇప్పుడు ఈ పర్సన్కి మీతో మాట్లాడే అవసరం వచ్చింది. ఇప్పుడు మీ అవసరం చాలా ఉంది. కొన్ని ప్రాబ్లమ్సే ఉన్నాయో లేదంటే వీళ్ళు చేసే మొండి పనులకి మీరు సమాధానం చెప్పుకోవాలో ఏదైనా కావచ్చు. ఇప్పుడు నలుగురికి సమాధానం చెప్పుకునే టైం అయితే ఈ పర్సన్కి అయితే వచ్చింది. అలానే మిమ్మల్ని నలుగురిలో తీసుకొచ్చి వీరు అని ఎవరికైతే పరిచయం చేయాలో వారికి పరిచయం చేసే టైం కూడా వచ్చింది. అంటే ఇప్పుడు నలుగురిలో సమాధానం చెప్పుకోవడమే కాకుండా నలుగురిలో మిమ్మల్ని గుర్తించేలాగా మీకు ఈ పర్సన్కి ఉన్న బంధం గురించి రివీల్ చేయాలైతే అనుకుంటున్నారని ఎనర్జీస్ కార్డు కూడా వచ్చాయి. ఇదంతా జరగటానికి కారణాలు కూడా చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఈ పర్సన్ ఏం చేస్తున్నారు అంటే మీకు సంబంధించిన వాళ్ళతోటి, అంటే ఇప్పుడు మీ అవసరం లేనిది మీకు సంబంధించిన వాళ్ళతోటి కూడా మాట్లాడవలసిన అవసరం కూడా వీరు లేదు అని వీరు మైండ్కి తీసుకున్నారు. చేసిన పనులు కూడా అలా ఉన్నాయండి. కానీ ఈరోజు అవసరం ఏమొచ్చింది, మీతోనే కాకుండా మీకు సంబంధించిన వాళ్ళు, మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇలా ప్రతి ఒక్కరితోటి మాట్లాడే ప్రయత్నాలు అయితే చేస్తున్నారండి. ఇప్పుడు ఈ పర్సను చాలా ప్రయత్నాల మీద అయితే ఉన్నాయి. ఇప్పుడు నలుగురిలో నిలబెట్టి నలుగురిలో ఇప్పుడు ఈ పర్సను సమాధానం చెప్పుకోవాల్సిన టైం అయితే వచ్చింది. ఈ టైంలో కూడా వీరు తప్పులు ఒప్పుకోవాలి. మీ విషయంలో చేసిన పనులకి వీళ్ళు ఇది అని చెప్పి చాలా కారణాలు చెప్పడమే కాకుండా అసలు ఏం చేశారో కూడా ఇప్పుడు నలుగురిలో చెప్పవలసిన టైం అయితే వచ్చింది. వీరు మరి ఏం మాట్లాడారో, మరి మీ విషయంలో ఎలా ప్రవర్తించారో కానీ ఈరోజు వీరు తప్పు తెలుసుకుని మళ్ళీ మీ వైపు మాట్లాడడానికి, మీ వైపు రావటానికి, మీతో ఉండటానికి చాలా ప్రయత్నాలు అయితే కనిపిస్తున్నాయి. కర్మ రిటర్న్ అంటారు కదా. ఇప్పుడు ఈ పర్సన్ ఏమనుకునేవారంటే
మీతో అవసరం నాకే ఉంది, వీరికి ఒక లైఫ్ ఉంది, వీరికి చాలామంది ఉన్నారు, మీరు లేకపోతే వీరికి ఫ్రెండ్స్ ఉంటారు, చుట్టాలు ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, మీ అవసరం వీరికి లేదు అన్నట్టుగా మాట కూడా వదులుంటారండి. కానీ జరుగుతుంది ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళు కాదు మీరే ఎక్కువ అవుతున్నారు. సో ఇప్పుడు ఈ పర్సన్స్ ఎనర్జీ ఇప్పుడు మిమ్మల్ని అన్బ్లాక్ చేస్తారు. అండ్ మీకు సంబంధించిన వాళ్ళతోటి మీతోటి మాట్లాడాలని వారితో మాట్లాడించి అంటే ఇండైరెక్ట్గా మాటలు వినటం, దొంగచాటుగా వినటం అండ్ ఈ పర్సన్ మాటలు మీరు వినేలాగా చేయటం ఎన్నో ప్రయత్నాలు అయితే కనిపిస్తున్నాయి. మరి దీనికి క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్స్ ఏంటి అంటే ఇవి 10 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉన్నాయి కదండి. 10 ఎనర్జీస్ కార్డ్స్ కూడా అసలు ఈ పర్సన్ లైఫ్లో అసలు ఏం జరిగింది, మరి మీ వైపు ఎంత మర్యాదలు ఏంటి, గౌరవం ఏంటి, ప్రేమ ఏంటి, అసలు ఏమైంది, దీనికి సంబంధించి ఎనర్జీస్ కూడా చూద్దాం. ఇక్కడ 10 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉన్నాయి కదా. 10 ఎనర్జీస్ కార్డ్స్ కూడా ఈ 4 ఎనర్జీస్ కార్డే ఉంది. 3 ఆఫ్ హ్యాండ్స్ అండ్ క్లారిఫికేషన్ స్ట్రెంగ్త్ అండ్ 3 ఆఫ్ కప్స్ అండ్ క్లారిఫికేషన్ డెవిల్ అండ్ హెర్మిట్ క్లారిఫికేషన్ 6 ఆఫ్ కప్స్ అండ్ 8 ఆఫ్ సార్ట్స్ క్లారిఫికేషన్ హెరఫెంట్ అండ్ కింగ్ ఆఫ్ ఇలా వచ్చాయండి ఎనర్జీస్ కార్డు. అండ్ ఇప్పుడు ఏం చెప్తున్నాయంటే ఇప్పుడు ఈ పర్సన్కి వాళ్ళ లైఫ్లో ఉన్న వాళ్ళకన్నా వారి లైఫ్లో దూరం చేసుకున్న వాళ్ళకి బలం అవుతున్నారండి. అంటే ఇప్పుడు ఈ పర్సన్ ఆలోచించేది మీ గురించే. ఇప్పుడు వారి బలం ఏంటో బలహీనత ఏమిటో అర్థమైంది. బలం అయితే ఒకళ్ళు అనుకున్నారు, కానీ వాళ్ళే ఎదురు తిరిగేటప్పటికి వాళ్ళకి ఒక బలహీనత అయిపోయిందండి. ఇప్పుడు వారి జీవితంలో ఎవరూ లేరన్నట్టుగా, ఉండేది మీరే అన్నట్టుగా ఇప్పుడు మీ వైపు చూస్తున్నారు. వేరే ఫ్రెండ్స్ కూడా మీ పర్సన్ని బ్యాడ్గా ట్రీట్ చేయడం కానీ అండ్ ఇప్పుడు టాక్సిక్లా బిహేవ్ చేయడం కానీ ఇలా చేస్తున్నారనమాట. అంటే ఇప్పుడు మీ పర్సన్కి ఫ్రెండ్స్ అంటే ఇష్టం అండ్ నలుగురితోటి మీరు తప్ప అందరూ నచ్చుతారండి. ఇప్పుడు ఆ అందరికీ మీ పర్సన్ అంటే నచ్చట్లేదు. ఒక టాక్సిక్లా మీ పర్సన్ కనిపిస్తున్నారు. మీ పర్సన్ ప్రవర్తన మాటలు కూడా అవతల వాళ్ళకి నచ్చట్లేదు. అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే ఇప్పుడు వీళ్ళ గురించే కదా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది అండ్ మిమ్మల్ని కాదనుకుంది, వీళ్ళు మంచివాళ్ళు అనుకుని మిమ్మల్ని చెడ్డవారి కింద చేశారు కదా. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్ ఒక టాక్సిక్ మైండ్లా మారిపోవడానికి కారణం వీళ్ళే అయ్యారు. ఎవరు? ఈ థర్డ్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఫ్రెండ్సా, రిలేటివ్సా, ఫ్యామిలీ మెంబర్సా, ఎవరైనా కావచ్చు. అంటే వాళ్ళతో ఉన్నంతసేపు హెచ్చిపోయారండి. ఎప్పుడైతే వాళ్ళు కొంచెం నెగిటివ్గా ప్రవర్తించడం అండ్ కొంచెం మాటలు తీరు ఈ వీటిలో తేడాలు వస్తాయి కదా. సో ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే కోపం ఎక్కువైపోయింది, ద్వేషం పెంచుకుంటున్నారు. ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి మీద ద్వేషం పెంచుకుంటున్నారండి. ఇప్పుడు ఒంటరిగా ఉండి గతంలో ఉన్న మనుషుల గురించి ఇప్పుడు ఆలోచించే టైం అయితే వచ్చింది, ఆలోచిస్తున్నారు కూడా. ఇప్పుడు సోషల్ మీడియాలో మిమ్మల్ని వెతుకుతున్నారండి. గతం ఇప్పుడు వాళ్ళకి అవసరం అండ్ ఆ గతం కాంటాక్ట్లోకి రావాలి అంటే ఇప్పుడు మీ కాంటాక్ట్ కోసం అండ్ మీ సోషల్ మీడియాలో వెతకటం, మీకు సంబంధించిన వాళ్ళని కాంటాక్ట్ అవ్వటం ఇవన్నీ చేస్తున్నారన్నమాట. 8 ఆఫ్ సార్ట్స్ ఎనర్జీ. ఈ పర్సన్ ఫుల్ డిప్రెషన్ మైండ్లో ఉన్నారండి. దేవుణ్ణి కోరుకుంటున్నారు. వీరికి ఏ దారి లేదు, ఒక దారి అయితే ఉంది, ఆ దారి మీరే, ఈ దారికి వారికి కనిపించాలని. అంటే మీ జాడ, మీ మాట మిమ్మల్ని చూడాలి, మీ జాడ తెలియాలి అండ్ మీ మాట వినాలి, మిమ్మల్ని చూడాలి. ఇది కోరిక అయితే ఉందండి. ఈ పర్సన్కి కోరిక ఏంటంటే మీరు వారితో మాట్లాడాలి అండ్ మీ అడ్రస్ తెలుసుకోవాలి అండ్ మీ కాంటాక్ట్ రావాలి. ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నారంట. గాడ్ని కోరుకుంటున్నారు, ఇవన్నీ జరగాలని కోరుకుంటున్నారు. ఈ పర్సన్కి ఇప్పుడు చాలా క్లారిటీ వచ్చిందండి. ఇప్పుడున్న వారి మాట తీరుని బట్టి, మీ మాటను బట్టి వాల్యూ లెక్క కడుతున్నారనమాట. అంటే ఇప్పుడు ఈ పర్సన్కి ఒకరితో మాట్లాడాక ఒక క్లారిటీ వచ్చింది. అంటే ఇప్పుడు చూడండి, మీతో మాట్లాడారు, అంతకుముందు మీతో మంచిగా మాట్లాడేవారు, సడన్గా అవతల వాళ్ళు మంచోళ్ళు అయిపోయి మిమ్మల్ని చెడ్డ చేసేసారు. అంటే అప్పుడు ఒక క్లారిటీ వాళ్ళు ఉందనుకున్నారు, కానీ అప్పుడు క్లారిటీ లేదండి. ఇప్పుడు వచ్చింది క్లారిటీ. అవతల వాళ్ళు మాటలు మంచివాళ్ళు అనుకున్నారు, ఆ మాటలు విని మిమ్మల్ని చెడ్డవాళ్ళు అనుకున్నారు. కానీ ఇక్కడ మంచి అన్నది వీళ్ళు బ్యాడ్గా తీసుకున్నారు అండ్ అవతల వాళ్ళ మాటలు రుచిగా తీసుకున్నారు. అది ఇక్కడ వీరి పనులు అయితే ఇలా కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఈ పర్సన్ మీ విషయంలో ఎమోషన్స్, ఫీలింగ్స్ పరంగా అసలు ఏమంటున్నారు, అసలు అంతకుముందున్న మాటలకి ఇప్పుడున్న మాటలకి అసలు యాక్షన్ అన్నది కూడా దీనికి సంబంధించి క్లారిఫికేషన్ కూడా తీద్దామండి. ఇప్పుడు ఈ పర్సన్ ఎమోషన్, ఫీలింగ్స్ ఏంటి అంటే
సారీ, హై ప్రెస్టీజ్, ఫూల్, 5 of swords అండ్ ఏస్ ఆఫ్ హ్యాండ్స్, పెంటికల్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ జస్టిస్. ఇక్కడ కార్డ్స్ అయితే ఈ విధంగా వచ్చాయి కదా. ఎస్, కర్మ అన్నది ఫేస్ చేస్తున్నారంట. అసలు మీరు గతంలో అసలు ఇంట్రెస్టే లేదండి. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ఉండాలనుకుంటున్నారు, మీ ఇష్ట ప్రకారంగా ఉండాలైతే అనుకోలేదు అన్నట్టుగా మాట్లాడారు. ప్రజెంట్ అయితే 5 of swords ఎనర్జీ, ఏస్ ఆఫ్ హ్యాండ్స్. ఇప్పుడు ఈ పర్సన్ ప్రజెంట్ ఉన్న వారితో గొడవలు అయితే కనిపిస్తున్నాయి అండ్ గొడవ పెట్టుకున్న వారి అవసరమైతే కనిపించింది. అండ్ ఇప్పుడు మిమ్మల్ని ఏమంటున్నారంటే బంగారం అని పిలుస్తున్నారండి. ఇలాంటి వారు దొరకటం అదృష్టమని, అండ్ మీతో మాట్లాడితే వాళ్ళకి అన్నీ ఉన్నట్టే, అన్నీ దొరికినట్టే, వాళ్ళ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అయినా సరే, వాళ్ళ జీవితానికి దారైనా సరే. ఇప్పుడు ఈ పర్సన్కి జస్టిస్ అయితే కావాలండి. ఆ జస్టిస్ మీ వల్లే జరుగుతుంది. వీరికి మీరు లైఫ్ ఇస్తారో, మీ లైఫ్ నాశనం చేసినందుకు వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించుకుని వదిలేస్తారో మీ ఇష్టం. ఇక్కడ జస్టిస్ అన్నది మీరైతే అనుకున్నారు కదా, ఎక్స్పెక్ట్ చేశారండి, అంతకుముందు ఎక్స్పెక్ట్ చేశారు. ఇది ఇలా జరుగుతుందని మీకు ముందే తెలుసు. ఈ పర్సన్ పొగరు అనుగుతుంది అండ్ దారిలోకి వస్తారు, ఎప్పటికైనా మీతో మాట్లాడతారు, కాంటాక్ట్లోకి వస్తారు, మీ అవసరం ఉంటుంది అని ఎవరైతే మీరైతే అనుకుంటున్నారో అన్నీ జరుగుతాయి. ఎస్, ఈ పర్సన్ మీతో మాట్లాడతారు. జస్ట్ కొన్ని లీగల్ ఇష్యూ కూడా ఫేస్ చేస్తారండి. లీగల్ ఇష్యూస్ అన్నది కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలంటే మీరు ఏ విధంగా చేయకపోయినా సరే ఒక పర్సన్ పక్క నుండి సపోర్ట్ చేసి హెల్ప్ చేసే మనసు కూడా ఉండాలి కదా. సో వీడిని అర్థం చేసుకునేదాన్ని అండ్ ఒక కష్టం వస్తే నిలబడేదానికన్నా అడగకుండా సాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మీరే అంటున్నారు. మీరు ఇప్పటి వరకు చెడ్డవాళ్ళు అనుకున్న ఈ పర్సన్ ఇప్పటి నుంచి మీరేంటో, మీ వాల్యూ ఏంటో తెలుసుకున్నారంటండి. అంటే ఇప్పుడు కర్మ రిటర్న్ అయింది. మిమ్మల్ని తిట్టిన నోరే ఈరోజు పొగుడుతుంది అండ్ అవతల వాళ్ళ మాటలు విని మిమ్మల్ని చెడ్డ అన్నారు. ఇప్పుడు మీ మాట ఏంటో ఇప్పుడు అర్థమైంది. అవతల వాళ్ళు ఎంత చెడ్డో అండ్ ఎంత టాక్సిక్ పర్సనో అలాంటి వాళ్ళ వల్ల వీళ్ళు విషపూరితమైన వారిగా మారిపోయారని, టాక్సిక్లో మీ విషయంలో బిహేవ్ చేశారని ఇప్పుడు బాధపడుతున్నారు. ఏదేమైనా సరే మీరు చేసింది మీ దగ్గర ఉందండి అండ్ వారు చేసిన పనులు వాళ్ళకి తిరిగి కొడుతున్నాయి. ఇప్పుడు వీళ్ళకి మీ అవసరం చాలా చాలా ఉంది. కొన్ని లీగల్ ఇష్యూస్లు మీరైతే మీ టైం బాగుంది కాబట్టి మీరు తప్పించుకున్నారు, దాటేశారు. సో ఈ పర్సన్ ట్రాప్ అయ్యారనమాట. ఏ కర్మ నుండి మీ పర్సన్ తప్పించుకోవడం కష్టం. వీళ్ళ కర్మ అనుభవించుకోవాలి అండ్ మిమ్మల్ని అన్న నోరే ఇప్పుడు మీ సహాయం కోరుతుందని మీ చెవులైతే వింటాయి. ఇదే జరుగుతుంది కూడా. మరి ఈ 6 ఎనర్జీస్ కార్డ్స్ కూడా క్లారిఫికేషన్ ఎనర్జీస్ అయితే తీద్దాం. అసలు మిమ్మల్ని ఇంత చెడ్డన్నారు కదా, మీరు అవసరం లేదన్నారు కదా, మీతో గొడవ పెట్టుకున్నారు కదా, ఈరోజు ఎందుకు కాంటాక్ట్ వస్తుంది, ఈరోజు ఎందుకు మంచి వాళ్ళు అనుకుంటున్నారు, ఈరోజు ఎందుకు వీరికి జస్టిస్ కావాలి అంటే మీ జీవితం ఒకటి, వీరి జీవితం అయితే ఒకటా? అంటే మీ జీవితం ఎలా పోయినా పర్లేదు, ఇప్పటి వరకు వాళ్ళ జీవితం బాగుంటే చాలు అనుకుని వాళ్ళ జీవితం చూసుకున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళ జీవితం బాగోకపోయేసరికి మీ జీవితంలో మీరు ఎలా ఉన్నా సరే ఇప్పుడు వీరికి మీ అవసరం వచ్చిందా, ఇదేనా న్యాయం అని మీరైతే అనుకుంటున్నారు కదా. న్యాయాలు కాలమే సమాధానం చెప్తున్నాయండి. మీరు అడగక్కర్లేదు. మీరు అడగకుండానే కాలమే ఈ పర్సన్కి బుద్ధి చెప్పేలా చేస్తుంది అండ్ మీకు న్యాయం జరిగేలా చేసిందని ఇక్కడ ఎనర్జీస్ అయితే వచ్చాయి. మరి ఈ నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్స్ కూడా చూడండి. 3 కార్డ్స్ కూడా వచ్చాయి కదా. ఇప్పుడు ఈ పర్సన్ యాక్షన్ మోడ్ అయితే అలా ఉందంటే 6 of swords ఎనర్జీ, టవర్ కార్డ్, జడ్జిమెంట్. అంటే ఇప్పుడు ఈ పర్సన్ మీరైతే ఒక ప్లేస్ అయితే చేంజ్ అయినట్టున్నారు, ఒక ప్లేస్లో అయితే ఉండలేదు. అండ్ ఏంటంటే మీ ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు మీరు బాధపడుతున్న సిచ్యువేషన్కి మర్చిపోవాలని ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ మారారు. సో ఇప్పుడు మీ జీవితాన్ని మీరు న్యాయం చేసుకోవాలనుకున్నారు అండ్ ఎప్పటికైనా మీరు న్యాయం గెలుస్తుందని మీ వంతులో మీరైతే ఉన్నారు. అండ్ ఇప్పుడు ఈ పర్సన్ ఎలా ఉన్నారు అంటే మీ లైఫ్లో నుండి దూరం వెళ్ళిపోయారండి. ఇప్పుడు ఒకేసారి అన్ని సమస్యలు వన్ బై వన్ పడడం అయితే జరిగింది. జడ్జిమెంట్ కార్డు వచ్చింది అంటే ఇప్పుడు వీళ్ళు చేసిన పనులకు అన్నిటికీ ప్రతిదీ సమాధానం చెప్పుకోవాల్సిన టైం అయితే వచ్చింది. ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారండి. టవర్ కార్డు ఏంటంటే కాంటాక్ట్ ఉన్న వాళ్ళు ఎండ్ అయిపోతుంది అండ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి ఉన్నవారు కాంటాక్ట్లోకి అయితే వస్తారు. జడ్జిమెంట్ ఇప్పుడు ఈ పర్సన్లోని మాటలు మారిపోయి మీరు వినబోతారు, ఈ ప్రవర్తన మార్పి మీరు వినబోతారు. అసలు ఈ పర్సన్ ఏంటి ఇంత మారిపోయారు అన్నది కూడా మీరు నమ్మలేరండి. మీరు ఎప్పుడైతే మీరు దూరంగా ఉన్నారో ఈ పర్సన్లో చాలా మార్పు అయితే వస్తుంది. మీ కాళ్ళు పట్టుకునే వరకు వస్తుంది, మిమ్మల్ని బ్రతిమలాడుకునే వరకు వస్తుంది అండ్ మీకోసం ఇంకా ఏడవటానికైనా సిద్ధంగా ఉన్నారండి.
అలా ఉంది. ఇప్పుడు ఈ పర్సన్ లైఫ్ ఏంటంటే మీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ఈ పర్సన్ మీరు దూరం పెడతారో, మీరు దూరం చేసుకున్నారని వీళ్ళకి వదిలేసి వీళ్ళ జీవితం వీళ్ళ కావాలని చేసుకున్నారు కాబట్టి వీళ్ళ లైఫ్ వీళ్ళ ఇష్టం అని వదిలేస్తారో మీ ఇష్టం. ఇప్పుడు కర్మ రిటర్న్ అయితే అయిందండి. ఈ పర్సన్ నుండి కాంటాక్ట్ రావడం కానీ, ఈ పర్సన్ గురించి తెలుసుకోవడం కానీ అయితే జరుగుతుంది. మీరు చేసిన పని ఏంటంటే ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ మారిపోవాలనుకున్నారో, లేదంటే ఆల్రెడీ మారిపోయి ఉన్నారో, కానీ మీరు కొన్ని సమస్యల నుండి తప్పించుకున్నట్టే. అంటే మీకు కర్మ అన్నది మంచి చేసింది, కాలం కూడా మీ లైఫ్లో మార్పు వచ్చేలా చేసింది. అలానే మీ పర్సన్ కూడా వాళ్ళు విధికి వ్యతిరేకంగా మారారండి. అండ్ వాళ్ళ కర్మ అనేది వాళ్ళు కాల్చుకున్నారు, ఇప్పుడు అనుభవించుకుంటున్నారు. వాళ్ళే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నారు. కొన్ని సమస్యల నుండి మీరే బయటపడేలా చేస్తారని మీరు ఒక హోప్లా మిగిలిపోతున్నారండి. మరి వీరికి ఆశ్రమిస్తారో, ఆశ అన్నది మీరు గెలిపించగలరో, అంటే వీరు మీ మీద హోప్ అయితే పెట్టేసుకున్నారు, కాన్ఫిడెంట్ కూడా ఉందండి. మరి మీరు ఏమనుకుంటారో, మరి మీరు ఏం చెప్పాలనుకుంటారో అది మీకే వదిలేస్తున్నాము. సో ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి. ఎనర్జీస్ కార్డ్స్ మాత్రం మన ప్రశ్నలతో తీసాం, అలానే వచ్చాయండి. మీకు ఇక్కడ యాక్యురేట్గా అనిపిస్తే అండ్ రిజనేట్ అయితే ఈ ఎనర్జీస్ కార్డ్స్ అన్నీ మీకు వర్క్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ ప్రశ్నలతో తీసే ఎనర్జీస్ కార్డ్స్ కదా, రివీల్ అయ్యే వరకు మనకు తెలియదండి. ఎనర్జీస్ అన్నవి మనకి ఎలా వస్తే తెలీదు. సో మనం ఏంటంటే ఎనర్జీస్ ప్రశ్నలతో అసలు ఈరోజు ఎనర్జీస్ ఏ విధంగా వచ్చాయి, కర్మ సంబంధించి వచ్చాయి. 48 అవర్స్లో ఈ పర్సన్ గురించి మీరైతే తెలుసుకుంటారు. చాలా పెద్ద గొడవలు జరుగుతాయండి. ఇప్పుడు మీ పర్సన్ మంచి వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ మీ పర్సన్ని బ్యాట్ చేస్తారు, పరువు తీస్తారు. సొసైటీలోనేమో కొంచెం విలువ తగ్గుతుంది. అండ్ అలానే మీ గురించి ఇప్పుడు నలుగురు మంచిగా మాట్లాడే టైం అయితే వచ్చింది. ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని నలుగురిలో తీసుకొచ్చి మీరు వీరవుతారని కూడా ఒక క్లారిటీ ఇవ్వటం, అండ్ నలుగురిలో మీకు ఒక క్షమాపణ చెప్పటం, అండ్ మీతోటి రాజీ రావడానికి ఒప్పుకోవటం, ఇవన్నీ జరుగుతాయి. కొన్ని లీగల్ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయండి. మీ పర్సన్ కోర్టులు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే అవకాశం కూడా ఉంది. మీ మంచితనం మిమ్మల్ని కాపాడింది, వీళ్ళ మూర్ఖత్వం వీళ్ళే ముంచింది. ఇప్పుడు వీళ్ళు మిమ్మల్ని దూరం చేసుకుని వీళ్ళు బాగుపడడం కాదండి, సమస్యలో పడ్డారు. అంటే వీళ్ళ లైఫ్లో వీళ్ళే జడ్జిమెంట్ చేసుకున్నారు. మీరు జడ్జి చేయలేదు కాబట్టి మీకు కర్మ అన్నది న్యాయం అయితే చేసింది. జస్టిస్ అన్నది అందరికీ సమానంగా ఉంటుందండి. అంటే ఎవరు చేసేది వాళ్ళకి తగులుతుంది అన్నట్టుగా, ఎవరు చేసేది వాళ్ళకి ప్రతిఫలంగా ఉంటుంది అన్నట్టుగా. సో ఇక్కడ జరిగింది ఇది, జరుగుతుంది ఇది, జరగబోయేది కూడా ఇదే. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏంటంటే ఈరోజు గురువారం కాబట్టి ఎనర్జీ స్టార్ట్ అయినట్టున్నాయి. ఈరోజు కానీ 48 అవర్స్లో కానీ 8 డేస్లో కానీ మీకు ఏదైనా తెలుసుకోవచ్చు. మీ పర్సన్ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారని, కొన్ని సమస్యలు పడ్డారని, అండ్ మీరు ఏవైనా తెలుసుకోవచ్చు. మీ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి వచ్చి ఇది జరుగుతుందని ఏడవటం కానీ, అండ్ మీ హెల్ప్ అడగడం కానీ ఏవేవో జరుగుతాయండి. అసలు మీరు అనుకుంటారు కదా ఇదే జరుగుతుందని, ఎస్ మీరు అనుకున్నదే జరుగుతుంది, జరిగే తీరుతుంది. అండ్ కాంటాక్ట్ అసలు మీరు ఈ పర్సన్ మీతో మాట్లాడడం ఏంటి, వీరు తెలియదు కదా, ఇవన్నీ చెప్తున్నారు అసలు ఏంటి అని మీకు తెలియని వాళ్ళు కూడా మీకు ఫోన్ చేసి చెప్పటం, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇదండి ఈరోజు రీడింగ్.